హాయ్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పేదలకి ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇదివరకే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి అర్హుల జాబితా కొంతమందికి మంజూరు పత్రాలని ఇవ్వడమైతే జరిగింది. అయితే ఈ మంజూరు పత్రాలు ఎవరెవరికైతే రాలేదో ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మార్చి 31వ తారీఖు వరకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ మంజూరు పత్రాలని జిల్లాల వారీగా అందిస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ఈ మంజూరు పత్రాలు వచ్చిన వారికి 5 లక్షల రూపాయలు మీ ఇంట్లోకి వచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. వారు ఇల్లు ప్రాసెస్ అనేది కూడా కట్టుకోవచ్చు. అది స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ మంజూరు పత్రంలో ఏముంది అనే విషయాన్ని కూడా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ మంజూరు పత్రం కనుక ఈ టైంలో రానట్లయితే వారు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఈ విధంగా ప్రభుత్వం ముద్రించడం జరిగింది. ఇదివరకే 586 గ్రామాలలో ప్రతి గ్రామంలో అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మంజూరు పత్రాలనైతే ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా దాదాపు 11,000 చిల్లర గ్రామాలైతే ఉన్నాయి ఈ మంజూరు పత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. మా గ్రామంలో ఎప్పుడు అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. జిల్లాల వారీగా మనకి ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు వీడియోస్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది. మీ జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు సంబంధించిన అప్డేట్ రాగానే నేనైతే మీకు వీడియో రూపంలో అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మంజూరు పత్రాన్ని ఒకసారి చదివినట్టయితే జిల్లా కలెక్టర్ నుండి ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరికైతే ఇస్తున్నారో వారి యొక్క పేరు ఉంది, వారి యొక్క నివాసము ఉంది. ఇక్కడ 2 కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటి నిర్మాణము 400 చదరపు అడుగులకి తగ్గకుండా ఆర్సీసీ స్లాబ్లో నిర్మించుకోవాలి. ఇతర గదులతో పాటు వంటగది, లాట్రిన్ తప్పనిసరిగా నిర్మించాలి. ఈ ఉత్తర్వులు అందిన 30 రోజులలోపు ఇంటి పనిని మొదలుపెట్టి తొందరగా పూర్తి చేసుకోవాలి. ఈ మంజూరు పత్రం ఎవరికైతే జిల్లా కలెక్టర్ నుండి మీకు రావడం జరుగుతుందో వచ్చినటువంటి వారు 30 రోజులు దాటకుండానే మీ యొక్క ఇల్లు పనిని మొదలుపెట్టి వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి వీరైతే చెప్పడం జరుగుతుంది. ఈ మంజూరు పత్రం మీకు వచ్చినట్టయితే మీకు 5 లక్షల రూపాయలు అనేది ఖచ్చితంగా మీ చేతిలో ఉన్నట్టే, ఇల్లు అనేది శాంక్షన్ అయినట్టే. అయితే ఈ మంజూరు పత్రం రాని వాళ్ళ సంగతి ఏంటి అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మంజూరు పత్రం రాకపోవడం అంటే 2 రకాల రీజన్స్ ఉంటాయి. లిస్టులో వెరిఫికేషన్ లిస్టులో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉందో అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని ప్రీవియస్గా వీడియోస్ అనేది మనం చేయడం జరిగింది. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఆ లిస్టులో పేరు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయినట్టే. అయితే అందులో ఎవరైనా ఇదివరకే ఇందిరమ్మ గృహాలను కానీ, రాజీవ్ గృహాలను కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాళ్ళ గృహాలను కానీ క్వార్టర్స్ రూపంలో పొందినటువంటి వారికైతే ఈ మంజూరు పత్రాలని ఇవ్వటం లేదు. అలా కాకుండా మీకేమైనా మంజూరు పత్రం ఇవ్వకుండా ఉన్నట్టయితే మీకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో విఆర్ఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ అడిగినట్టయితే మీకు వారి వివరాలు అనేది తెలపడం జరుగుతుంది. మీకు రాకపోవడానికి రీజన్ ఏంటి అనేది. ఒకవేళ మీరు అర్హులై ఉండి అయినా కూడా మీరు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేనట్టయితే ఇక్కడ నేను ఒక ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు ఫారంని చూపించడం జరుగుతుంది. ఈ ఫారంని మళ్ళీ ఫిల్ చేసి మీరు సంబంధిత ఎంపీడీఓ అంటే మీ మండల్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో ఈ ఫారంని మళ్ళీ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేటటువంటి లిస్ట్లో మీ యొక్క పేరు అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఈ ఫారం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. మీరు బయట జిరాక్స్ సెంటర్లలో అడిగినట్టయితే ఇస్తారు. లేదు అనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, మీరు అందులో జాయిన్ అవ్వండి. అక్కడ నేను ఈ ఫారంని అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. నేను వీడియో పెట్టగానే మీ వరకు ఆ వీడియో రీచ్ కావాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను ఇలాంటి అప్డేట్స్ అన్నీ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.